ఇప్పుడు ఈ రోడ్డు ఉంది ఎంఆర్ ఆఫీస్ రోడ్ ఇది. ఆయన అసలు ఆయన ఏమైనా అందజేస్తున్నాడు కానీ ఇక్కడ అసలుకి ఏముందంటే ఇప్పుడు చూస్తున్నాగా మన జగన్ గారి పరిపాలన. నువ్వు 1000 ఇచ్చావనుకో, నేను 2000 ఇస్తే నాకే చెయ్యి అంటారు. ఇవాళ రోజులు ఏమైనా రూపాయి ఎవరు చూడట్లా. అయ్యే మాకేం కనపడలేదండి. ఏమండి చెప్పేవాళ్ళు బోళ్ళు మంది చెప్తారండి అలాగా. ఆయన పరిపాలనే బాగుంది, ఆయన పరిపాలనే కావాలి. కష్టం అన్న మధ్య నిషేధ చేయడానికి చాలా కష్టం. బాబాయ్ చెప్పండి, రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? జగన్ గారండి. పథకాలు అన్ని ఇస్తున్నాడు, బాగున్నాయిగా. ఏముంది కేవలం పథకాలు మాత్రం ఇస్తున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి అనేది జరగట్లేదు అంటున్నారు. అభివృద్ధి లేకపోవటండి అండి. అంటే రోడ్లు బాగాలేదు. ఏమన్నా రోడ్లు అంటే కొంచెం చేసుకొస్తున్నారు, పక్కన చేసుకొస్తున్నారు ఏంటి. శాంతం చేయట్లేదు కదా, శాంతంగా మానలేదు కదండి. ఇప్పుడు ఆ రోడ్డు ఉంది, నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఆ మెయిన్ అంత మన్నంగా పోసిన వాళ్ళు ఎవరు లేరు. చూసారు మీరు? సిమెంట్ రోడ్డు ఏంటి ఎన్ని వంతులుగా తోరలా పెట్టి ఎంత డబ్బు చేశారు. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, ఎంఆర్ ఆఫీస్ రోడ్ ఇది. 10 సంవత్సరాలు ఈ పోసిన వాళ్ళు లేరు, గుంటలు పడిపోయి ఉండేది. ఇవి వచ్చిన తర్వాత చేశారు. వెళ్దామండి, ఎవరికి అనుకోండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచారు అంటున్నారు. ఏమంటే పెంచితే పెంచు, దానికోసం ఎవరు అంటాం, దానికోసం మనం ఎవరు అనేది లేదు కదా. అంటే పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. పేదలు ఇబ్బంది పడతాయండి. పేదలు పడతాక ఇబ్బంది ఏముందండి? ఎక్కడ పడుతున్నారు పేదలు? అంటే 100 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చేవాడు కూడా ఈ రోజున 500 కరెంట్ బిల్లు కట్టాలి. ఏమంటే ప్రతి వాళ్ళకి కూడా ఫీజులు ఉంటున్నాయి, గ్రైండర్లు ఉంటున్నాయి, వాషింగ్ మిషన్లు ఉంటున్నాయి. ఏమండి అంటే లోగడ వచ్చేది కాదు కదా, ఇప్పుడు ఎందుకు వస్తుంది అని. ఏంటి ఇప్పుడు వచ్చిందంటే వాడకం బట్టి వస్తాయి. అంటే ఆయన ఇచ్చే పథకాలకి డబ్బులు లేక ఇవన్నీ కూడా మన మీదే అంటారండి, అనొచ్చు. అది మన తప్పుడు. ఎవరికి ఒక్క కరెంటు మీటర్ చెప్తుంది, అది చెప్పకుండా బిల్లు రాదుగా. ఏమండి అన్నీ అనేస్తాం మాట. వాటితో బిల్లు ఎలా వస్తుంది? ఇంట్లో ఉన్నాయని చెప్పరు. అంటే ఇదివరకు యూనిట్ రేట్ తక్కువ ఉండేది, ఇప్పుడు యూనిట్ రేట్ పెంచేశారు. ఏమంటే ఇప్పుడు స్లాబ్ సిస్టమ్ ఉంది. ఆ స్లాబ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఒక స్లాబ్కి ఒక 100 యూనిట్లకి ఎంత, 200 యూనిట్లకి ఎంత, 150కి ఎంత అని ఉండేది. మరి దాన్ని బట్టి ఎక్కువ పడినప్పుడు ఎవరిని చేస్తాం? మీరు ఆదించండి అంతే కదా. మీరేం చేస్తారండి? మా స్టాఫ్ అండి ఇక్కడ, ఇది సెలూన్ అండి. ఎందుకంటే అంటే ఇప్పుడు మీకు ఏమన్నా ప్రభుత్వం తరపున ఏమన్నా అందుతున్నాయండి? ఏమన్నా ఆయన ఇచ్చే పథకాలన్నీ బాగానే ఉన్నాయి. అందు పాపం అంటే లేదు, చిన్న ఉన్నారు చూడండి లోకల్ వాళ్ళు, వాళ్ళ ఆఫీసర్లు ఏమైనా చేయకపోవచ్చు. ఆయన ఏం చేస్తారు? కొంతవరకు డైరెక్ట్గా ఆయన ఈ బట్టి అంతకెందుతుంది. అదే మామూలుగా అయితే వీళ్ళైతే ఇవ్వచ్చు, ఇలా ఉండే పథకాలు ఆయన చేయడానికి కూడా డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు ఎలా ఉంది ఇక్కడ? ఏమంటే మా ఎమ్మెల్యే తీరు బాగానే ఉంది. అయితే ఒకటి ఇక్కడ మా లోకల్ శేఖర్ బాబు గారు, ఆయన రాపని చూసుకుంటున్నాడండి ఈ ఏరియాని. ఎమ్మెల్యేగా రావాల్సిన లేదు, రాకపోయినా సరే వెళ్తాం. ఆయన చేసే సెలెక్ట్ చేస్తున్నారు. ఏ వచ్చినా ఏం కావాలా లేదని పరిస్థితిగా చేస్తున్నారు. 2 ఎమ్మెల్యే గారు వారికి బాధ్యత చెప్తారు. నేను రాకపోయినా ఆయన చూసుకుంటారండి. ఇది కరెక్ట్ అనమాట. అమ్మ చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ ఐఎంలో అసలు చేసింది ఏంటి జగన్? మాకేం చేశాడు? మహిళలకే పెద్దపేట వేసేవాళ్ళు ఇచ్చేవాడు, ఏమోళ్ళకి లేదు. మాకు ఆనాటి కాడి నుంచి ఆయన చంద్రబాబు నాయుడు గారు కులం భేదం లేకోకుండా ఆయన ఇచ్చిన ఐఎంకే మొత్తం అంతా మాకు పండగలు వచ్చినాయి అంటే పసుపు కుంకుమగా అన్ని ఇచ్చాడు మాకు. ఆడబడుసులు ఆయనకి ఆడబడుసులుగా ఇచ్చాడు మాకు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా 40 సంవత్సరాలు నిండిన మహిళలకు 18. అది ఎంతమందికి? కొంతమందికి అందినాయి కానీ అందరికి అందలా. ఫస్ట్ నుంచి అది ఎవరికి అందలేదు. వేసిన వాళ్ళకి వేసాడు, వేయని వాళ్ళకి లేదు. ఉపపతి పల్లెకి వెళ్ళినా సరే 100 రోజులు ఆయన అయ్యంలో చేసింది మేము 100 రోజులు చేసాం. ఏ ఉపపతి పనులు, కరువు పనులు. ఉపపతి అంటే కరువు పనులేనండి. అది ఇప్పుడు ఈ అయ్యంలో ఏముంది? 2 వారాలు, 2 వారాలకు 1 వారం పడి 1 వారం లేదు. దానికేంటి? మాకు ఇప్పుడు ఫుల్ హేమాటిక మీద మా చంద్రబాబు నాయుడు గారే మాకు కావాలి. ఇప్పుడు జందులూరు నియోజకవర్గంలో వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు ఎమ్మెల్యేగా అవ్వబోతారు? మా చంద్రబాబు ప్రభాకర్ గారు. ఆయనే ఉంటాడు. ఆయనే రావాలి మాకు. ఆయన వస్తేనే మాకు రోడ్లు బాగా కావాలి. మా మహిళకి అందరికీ ఇచ్చేస్తాడు. అన్నీ చేయాల్సిందే. ఇప్పుడు అబ్బాయి చౌదరి గారు పనితీరు ఎలా ఉంది? మాకేం ఇది లేదు అంతా. ఆయన ఒకడు ఇస్తున్నాడేమో కానీ ఇక్కడ వాళ్ళు మాకేం అందజేస్తలేదు. చెప్తున్నాక మేము ఆయన అసలు ఆయన ఏమైనా అందజేస్తున్నాడో కానీ ఇక్కడ అసలుకి ఇచ్చడం లేదు, పోయినాం లేదు. అది ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు అండి. ఏ విధంగా చెప్తున్నారు?
ఏముందంటే ఇప్పుడు చూస్తున్నాంగా మన జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా? చండాలంగా ఉంది. చండాలంగా రోడ్డు మీద రాళ్ళు పోతున్నారు, చిన్న గొయ్యే దాంట్లో రాళ్ళు పోసి వెళ్ళిపోతున్నారు. ఆ రోడ్డు అంతా చెడిపోతుంది, బండి వెళ్తానికి లేదు దారి. రోడ్లు పరిస్థితే కాదు, జనాలు కూడా అలాగే చూస్తున్నారు. అంటే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఖాళీ కూర్చుంటున్నారు ఇంటికాడ, పనికి వెళ్తా. ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళని చెడగొట్టేసి ఇంటికాడ కూర్చోమంటున్నారు. అప్పులు చేసేసి ఇంటికాడ కూర్చోండి, నేను అప్పు తెచ్చేస్తాను, కట్టేస్తాను మీకు. ఆ ఇంట్లో డబ్బులు ఎవరు కదా, చంద్రబాబు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మన రాష్ట్రం గొయ్యి తగ్గుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటున్నారు. ఏం చెందింది? ఏమి చెందాలి? ఏమైనా కట్టారా పోలీలు? ఏమన్నా ఉన్నదాన్ని బంగారులాంటి అమరావతిని చెడగొట్టారు. ఇప్పుడు దానికి 30,000 ఎకరం, అది 30,000 ఎకరం అంటే 10,000 ఎకరంలో మన రాజధాని, 10,000 ఎకరం బయట అమ్ముకుంటున్నారు. అలాగా దాన్ని స్లోగా అమ్ముకుంటూ దాన్ని పూర్తి చేయాలి. అదే లేకుండా దాంట్లో పోసారు దాన్ని, ఆ సామాను మొత్తం ఎవడ ఎత్తిపోయాడు. అదేనా డెవలప్? అంటే ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు ఎలా ఉంది? ఏంటంటే ఏముంది చేయడానికి పనితీరు? అందరూ ఎలా చేస్తారు, ఆయన ఎలా చేస్తున్నాడు. అంటే ప్రజా సమస్యల మీద సమస్యలు ఎవరు చెప్పరండి, వాళ్ళు ఇక్కడ రారు, వస్తారు, సెంటర్కి వస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఇటీవల వర్షాలకి దెబ్బతిన్న పంట పొలాలను ఎవరన్నా వాళ్ళు పంట పండిన వాళ్ళని చాళ్ళకి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు. అంటే మాది రైతు ప్రభుత్వము, రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తాము, రైతు భరోసా కేంద్రాల ద్వారా దాన్ని కొనుగోలు చేస్తాం అంటారు. ఇవన్నీ మొన్నటిదాకా ఏమి లేదు, ఏమైనా ఉంటే ఇప్పుడు ఏమైనా ఉంటుందేమో అవకాశం. మొన్నటిదాకా మట్టుకే వాళ్ళు ఎదురు పెట్టుబడి పెట్టారు. ఎలాగంటే ఇప్పుడు రైతు చెవుల్లో ముక్కుల్లో తాకట్టు పెట్టి మామూలు వాళ్ళు పండిస్తాడు, రైతుకు తెలుస్తుంది ఆ బాధ. అవి తీసుకెళ్ళి కొనటానికి కళ్ళలోంచి నిమ్ము శాతం తీసి ఎంత నిమ్ము ఉందో అంత డబ్బులు కడితేనే వాళ్ళు లారీ ఎక్కించుకునేవాడు. వాళ్ళ కళ్ళ నీళ్ళు అంతా ఎంత కాదు. మరి ఇప్పుడు ఏమైనా మారుతుందేమో, ఎందుకంటే ఎలక్షన్ టైం కదా, మారుతుంది. ముసలి వరకు బోల్డ్ సంక్షేమ పథకాలు పెట్టాడు. చిన్నపిల్లలకి అమ్మఒడి, మాలాంటి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర, అదేవిధంగా చాలా రకాలు పెట్టారండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముసలి వాళ్ళకి ఏంటి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపలికి సంవత్సరానికి 18,700 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు వస్తున్నాయి. అభివృద్ధి, పేదోడు అభివృద్ధి అంటే ఏంటండి, ఇంకా దీనికంటే ఏంటి? ఇంకా అంటే జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ప్రజల మీద భారం పడుతుంది. అదేం లేదండి. అంటే నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఇది మన స్టేట్లోనే పెరగల, మీకు కూడా తెలుస్తుంది. పక్క స్టేట్లో తెలంగాణలో కూడా నూనె, పప్పు ఎలా రేట్లు ఉన్నాయో సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ అదే రేట్లు. దానికి దీనికి సంబంధం లేదు. అక్కడ లేని ఇక్కడ ఉన్నాయి అంతే. జగన్ వచ్చిన తర్వాత అసలు చదువుకున్న యువతకి ఎంప్లాయ్మెంట్ లేదు అంటున్నారు. అదేం లేదండి. సచివాలయ వ్యవస్థ ద్వారా బోల్డ్ మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా బోల్డ్ ఉద్యోగాలు ఇస్తాడు. ఏమండి చెప్పేవాళ్ళు బోల్డ్ మంది చెప్తారండి అలాగా తీసుకురాలేదని. యాంటీగా ఉన్నవాళ్ళు బోల్డ్ మంది చెప్తారు అలాగ తీసుకురాలేదని. నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ గారే గెలుస్తారు. ఇక్కడ మన ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ పరిధిలో అభివృద్ధి ఎలా ఉంది? అబ్బాయి చౌదరి గారు చదువుకున్న వ్యక్తి, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. గత ప్రభుత్వంలో మనుషులతో దుర్భాషలాడి కొడతాం తిడతాం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. అన్నయ్య అనేవాళ్ళతో అన్నయ్య, తమ్ముడు అనేవాళ్ళతో తమ్ముడు, ఇలా ప్రేమగా మాట్లాడి ఆప్యాయతగా మాట్లాడి ఆయన మాలో మమేకం అయిపోతున్నారండి అబ్బాయి చౌదరి గారు జనాల్లో. సరే, నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఆయనే గెలుస్తారంటారా? డ్యామ్ షూర్ అబ్బాయి చౌదరి గారే గెలుస్తారు. జగన్ బాబు మళ్ళీ ఆయనే కావాలి నాకు. పెన్షన్ ఆయన వల్ల మీకు వచ్చినటువంటి, మాకు ఆయన వల్ల ఇంటికి బియ్యం వస్తున్నాయి, ఇంటికి పెన్షన్ డబ్బులు కూడా తిరగట్లేదు. మమ్మల్ని 5ంటికి లెగ్గొట్టి ఇస్తున్నారు. 5 సార్లు ఇంకెంతకన్నా ఎక్కువైంది మా ముసలి వాళ్ళకి. 5 కేజీల బియ్యం కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు. అంటే జగన్ బాగుందా? బాగుంది, జగన్ పరిపాలనే బాగుంది నాకు. మరి అంతకుముందు తెలుగుదేశం పరిపాలన వెళ్ళి పడుగాపులు అడుక్కుని 2 రోజులకు 3 రోజులకు అంది మాకు డబ్బులు. బియ్యం కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంటికి వస్తున్నాయి. ఆయన్ని కాదంటమేంటి? అది నాకు కావాల్సింది. అది ఆయన పరిపాలనే బాగుంది, ఆయన పరిపాలనే కావాలి. చంద్రబాబు నాయుడుకి వేస్తాను, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవి మాకేం కనపడలేదండి.
జరగలేదు, కనపడలేదు మరి. అంటే సంక్షేమ అని చెప్తా అన్నారు. ఏమో తెలియదండి నాకు బాగా. అయితే రోడ్లు చూసారు కదా ఎలా ఉంటున్నాయో, అటు కూడా చూపెట్టండి కెమెరా, రోడ్లు కూడా చూపెట్టండి. రోడ్లు కూడా బాగాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇటువంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను. ఆయన అయితే ముందు రోడ్లు గురించి పట్టించుకుంటాడు కదండి, అందుకే అన్ని విధాలు అభివృద్ధి చేస్తారు. జగనే అవుతారు అన్న. జగనే అవుతారు. ఎందుకంటే చేసేవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి జగన్కే వేస్తారు అన్న. చేసే కూడా ప్రజలు కూడా జగనే అంటున్నారు. జరిగిందన్న, ఎందుకు జరగలేదన్న. కొంతమందికి అలా అనుకుంటున్నారు అంతే, చేసేది బాగానే చేస్తున్నాడు. మధ్య రేట్లు అంటే అది కాదు మరి, రాష్ట్రం నడిచేది దాని మీదే కాబట్టి అది కష్టం అన్న. మధ్య నిషేధ చేయడం చాలా కష్టం, కానీ వచ్చేది మాత్రం జగనే వస్తారు. వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసినా, కలిసికండ పోటీ చేసిపోయినా జగన్ గారే సీఎం అవుతారు. కొట్టారు అబ్బాయి చౌదరి గారు అన్న. మళ్ళీ గెలుస్తారన్న, కన్ఫామ్గా గెలుస్తారు. ఇప్పుడు వాతావరణం పెట్టి అయితే చంద్రబాబుకి అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఎన్నికలు వాళ్ళిద్దరూ ఒకటి అయ్యారు కాబట్టి. అందులో ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఒక్క ఉద్యోగం లేదు, రైతాంగం పోయారు, వ్యాపారాలు పోయినాయి, నాశనం చేసాడు. ఇప్పుడు రైతులు ఇప్పుడు ఒడ్డులు రోడ్ల మీద తడిచిపోయి నానా మొదలు కుడుతుంది. ఇప్పుడు 10 రోజులు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వచ్చి ఒకసారి గాలి మీద గెలిచాడు, రాజశేఖర్ రెడ్డిలాగా వదిలేస్తాడని చేశారు. అందరం వేసాం, అందరికీ ఎంత నోట్లు ఎవరికాలు కడుపు రగిలిపోయి ఉన్నారు. అంటే పరిపాలన అసలు బాగోలేదంటారు. ఇప్పుడు రైతులు చూడాలి కదండి. ఇప్పుడు ఎవరైనా ఒకటి, ఇప్పుడు 10 రోజులు అయిన తుఫాను వచ్చి రోడ్ల మీద శాలలో రాసులు ఎక్కడ మొక్కలు వచ్చి మొడి కొడితే ఒక్కసారైనా వచ్చి పరామర్శ చెయ్యాలిగా. ఈసారి మరి ఇక్కడ జంద్రూరులో ఎవరిని ఎమ్మెల్యేగా చూడబోతున్నారు? జంద్రూరు అయితే వన్ సైడ్ సొంతం నేను. ఆయన వచ్చేస్తారు మళ్ళీ. పోయినసారి మేము అందరం వైసీపీకి వేసాం. ఏదో రాజశేఖర రెడ్డి గారు చేస్తాడులేని అలాగే చేస్తాడని. మా రైతులు 2000 అంట కట్ట, ఇప్పుడు మందు కట్టుకోవాలంటే ఒడ్లు కొన్ని లంచుడికి లేడు. ఇప్పుడు దేనికండి? ఇప్పుడు నలుగురిని చూడు, డబ్బులు దేనికి ఇవ్వాలండి? రోడ్లు లేదా భర్త లేని వాళ్ళకి 5000 పింఛన్ ఇవ్వు, లేనోడికి ఇల్లు కట్టివ్వు, అది నీ అభివృద్ధి పథకం. సరైన పథకం పెట్టు. లేనోడికి చదివించి శాంతం, లేనోడికి ఇల్లు కట్టివ్వు, తలచేడు ఆడదానికి 5000 పింఛన్ ఇవ్వు, అది సంక్షేమ పథకం అంటే. ఉచితం చదివించు పిల్లల్ని, అది అందరికీ అంగీకారం ఉంటుంది. అంటే ఉచిత పథకాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు డబ్బులు దేనికి చెప్పండి? ఇప్పుడు 40 సంవత్సరాలు ఆడదానికి, ఆటో ఓడికి, లాయర్కి, కోమటోడికి, మంగళోడికి ఏ పనికొచ్చే స్కీమ్లా? 40 సంవత్సరాలు ఆడదే కష్టపడే మనిషే కదా. భర్తలేని ఆడదానికి ఇవ్వు, ఎనమల మగ దిక్కు లేదు కాబట్టి 5000 కదా 10,000 ఇవ్వు, శాంతం లేనివాడికి ఇల్లు కట్టివ్వు, అది నీ తరతరాలు నీ పేరు చెప్పుకుంటారు. ఇవాళ తింటే రేపు మర్చిపోతారు రూపాయి, అంతే కదా. నువ్వు 1000 ఇచ్చావనుకో, నేను 2000 ఇస్తే నాకే చెయ్యి అంటారు. ఇవాళ రోజులు ఏమైనా రూపాయి ఎవరు చూడట్లా. ఒక స్థానం ఇచ్చాడు అనుకో, స్థలమో ఇంకోటి, అది జీవితాంతకాలం ఉంటుంది, పిల్లలు అంతే కదా సార్. జనం ఎవరికాడు ఇసుకుపోయి ఉన్నారు. ఈ 2 నెలలు ఎందుకు